నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. రాష్ట్రం నలుమూలల, దేశం నలుమూలల ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి వార్తావాహినుల ద్వారా వచ్చే వార్తల్లో భర్త భార్యని అతి కిరాతకంగా చంపడనో, ప్రియురాలు ప్రియుడిని అతి కిరాతకంగా చంపిందనో, నిండు గర్భం దాల్చినటువంటి మహిళని భర్త అనుమానంతో పాశవికంగా చంపడనో వింటా వెళ్తా ఉన్నాం. నిన్న మొన్న మీడియా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ కుక్కర్లో మహిళ శరీర భాగాల్ని ఉడికించడం అనేటువంటిది కొంచెం సంచలనంగా మారింది. అయితే మన దృష్టికి వచ్చి మనం ఖాళీ సమయంలో పరిశీలించి జుగుప్సాకరంగా ఉన్నటువంటివే మొట్టమొదటగా జరుగుతున్నవి కాదు, అవే ఆఖరివి కాదు. మన దృష్టిని ఆకర్షించినవి అంతే. సాధారణంగా లీగల్ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళం, రెగ్యులర్గా పోలీస్ స్టేషన్లో కోర్టు వ్యవస్థ చూసేవాళ్ళం ఇంతకంటే జుగుప్సాకరమైనటువంటి మృగం కూడా బెటరేనేమో, ఆకలేసిన మేరకే వేటాడుతుందేమో, కానీ ఇంకా భయంకరమైనటువంటి హత్యలు మేము చూస్తూ ఉంటాం. ఎందుకు జరుగుతూ ఉంటుంది? దీని మూలాలు ఎక్కడున్నాయి? చాలా తేలికైన భాషలో మాట్లాడుకుందాం. విచ్ఛిన్నమైనటువంటి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థే దీనికి కారణం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు పశు ప్రవృత్తి ప్రతి మనిషిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన అందరిలో మానవుడు ఉంటాడు, దానవుడు ఉంటాడు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఉత్తమోత్తమైనటువంటి పురుషుల్లో కూడా మానవ దానవ గుణాలు రెండూ ఉంటాయి. కేవలం వాటి శాతం మారుతూ ఉంటుంది. మహానుభావుల్లో 90% మానవ గుణం ఉంటే 10% దానవ గుణం ఉంటుంది. మనం చెప్పుకునే పనికిమాలిన వ్యక్తుల్లో, ఇట్లాంటి మృగపూరితమైనటువంటి విధానాల్లో వెళ్ళే వ్యక్తుల్లో 60%, 70% ఈ రకమైనటువంటి దానవకాంక్ష, మృగవాంఛ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఎందుకు కోల్పోయాం? మనం భూదారి వ్యవస్థల నుంచి, భూమి సాగు చేసుకునేటువంటి రైతువారి విధానాల నుంచి, మన కాయ కష్టాన్ని నమ్ముకునేటువంటి పరిస్థితుల నుంచి పాశ్చాత్య సంస్కృతుల వైపు, డాలర్ల వేట వైపు వెళ్ళిపోయినాం. కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి కారణం మనం అర్బనైజ్డ్ కల్చర్ వైపు వ్యామోహం. ఎవరికి గ్రామాల్లో ఉండడం లేదు కదా, మన ఎవరికి కూడా ఊర్లో అమ్మానంత ఉండడం లేదు కదా. హైదరాబాదులు, లగ్జరీలు, ఇంటర్నేషనల్ స్కూల్సు, లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద రోడ్లు, విశాలమైనటువంటి భవనాలు, రోడ్లు, వీటికి అలవాటు పడిపోయిన జీవితాలు. మరి న్యూక్లియర్ వ్యవస్థలో మనిషి మనస్సుకి ప్రతిరోజు ఫీడింగ్ కావాలి. మనిషి మనస్సుకి ప్రతిరోజు ఫీడింగ్ కావాలి. మరి అటువంటి ఫీడింగు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు? అనుభవజ్ఞులైన పెద్దలు. ఈ రోజుల్లో ఎక్కడున్నారు? ఊరిల్లో అరుగుల మీద బారులు తీరుతున్నారు. మరి మనిషికి ప్రతిరోజు ఫీడింగ్ కావాలంటే ఇప్పుడు మనం ఏమన్నా రోజు పొద్దున్న లేచి చాగంటి గారి ప్రవచనాలు సర్దా ఒక గంట సేపు ఎందో 4 మంచి మాటలు అంటే మన మనిషికి ఫీడింగ్ ఇస్తే సెల్ ఫోన్కి ఛార్జింగ్ కావాలి, మన బండికి ఆయిల్, పెట్రోలు, డీజిలో కావాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు వచ్చినాయి కూడా ఎలక్ట్రిక్ ఛార్జ్ కావాలి. మన దైనందికమైన జీవితంలో ప్రతి దానికి ఛార్జింగ్ కావాలి ఏదో ఒక రూపంలో, మన మనసుకి తప్ప. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకున్నారు, వాళ్ళు ఏదో అనుమానం వచ్చింది, లేకపోతే ఇంకో అమ్మాయి ఎవరో తగిలింది, ఒరే అథవా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎక్కువ కాలం ఉండవరా అని చెప్పే పెద్ద ఎవడో, ఆ అనుభవం తప్పులు సారం నుంచి జ్ఞానాన్ని తెలుసుకుని ఇతరులకు చెప్పేవాళ్ళు ఎవరో లేరు కదా. మరి ఆ రూపాయలు ఏం చేస్తాడు? అనుమానం వచ్చిందనుకో, ఒరే ఇదో నీ పిల్లం నీతో 7 ఏళ్ళు సాంగత్యం చేసింది, నిన్ను 100 ఏళ్ళు ఉందాం అనుకున్నావు, నీకు నచ్చలేదు, అదే గాలి తిరుగుళ్ళు తిరుగుతుంది అనుకో, వదిలే, పెద్ద మనుషుల్లో పెట్టుకో, శుభ్రం కోర్టుకెళ్ళి డైవర్స్ తీసుకొని చెప్పేవాళ్ళు ఎవరు? ఆడి జీవితం మీద ఆడికి విలువ కల్పించేవాళ్ళు ఎవరు? చిన్నపాటి అనుమానం, నిజమో అబద్ధం పక్కన పెడతాం, మాయ, ప్రపంచమే మాయ, విన్నదానికి చూసిన దానికి కూడా నిజం అని చెప్పలేం. అట్లాంటి మాయతో వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్ల నిండా ముబ్బుడిగా జనాలు ఎందుకున్నారు అంటే చెప్పే పెద్దలు లేరు కట్టి, పరిష్కరించే విధానాలు లేవు కట్టి, దీర్ఘకాలిక దృష్టితో రే అబ్బాయి ఇవాళ ఈ పని చేస్తున్నాం, వీటికి పర్యవసానాలు లాగుంటాయని చెప్పే పెద్దలు లేరు. ఆడికి అనిపించిందే తరువాయి, దానికి తోడు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. సో ఏం చేస్తాడు? మనసుకోతి కదా. నేనైనా మీరైనా ఎవరైనా మద్యాన్ని కంట్రోల్ చేసే మగోళ్ళం కాదు కదా. మద్యం దాని పర్యవసానాలను పుస్తకం రాసామనుకోండి, ఫస్ట్ 50 పేజీలు కుటుంబ కలహాల గురించి రాయాల్సి వస్తుంది. 100 పేజీలు పుస్తకం రాస్తే విశృంఖలత్వంగా మద్యం దొరుకుతుంది. విచ్చలవిడిగా మనిషి ఉన్మాదానికి కావాల్సినటువంటి అన్ని సినిమాలు కూడా దోహదపడుతున్నాయి. మొన్నే మార్కో అని సినిమా చూశాను, మరి అదేం జనాలకు నచ్చిందో నాకైతే అర్థం కాల. ఇప్పుడు పుష్ప అనే సినిమాలో కూడా క్రైమ్ని
గ్లామరైజ్ చేశారని చెప్పి మాట్లాడుకుంటే క్రైమ్ని గ్లామరైజ్ చేశారేమో కానీ దాంట్లో వైలెన్స్ని మరి శృతి మించి కనపడలా. ఏకంగా ఇందులో అయితే మనుషులు ముఖాలు చీరేసి అవయవాలు కోసేసి చాలా దారుణంగా ఉంది మార్కో సినిమా. నేను దాని మీద కమెంట్ చేయను, బట్ నా వరకు చూసిన ఇంత క్యాజువలైజ్ చేస్తున్నారేంటి ఉన్మాదాన్ని అనిపించింది నాకు. ఏ రూపంలో చూసినా చాలా రేర్ టు ద రేరెస్ట్ కామన్ సెన్స్తో మనిషి బతకడం, తన లైఫ్ వాల్యూ తను తెలుసుకోవడం, ఇవన్నీ చాలా అన్సర్టెను, అన్రిలయబుల్, ఇవన్నీ నిజం కాదు అనేటువంటి జ్ఞానంతో మనిషి బతకడం రేర్ టు ద రేరెస్ట్ కాన్సిక్వెన్స్ అయిపోయింది. క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఇళ్లల్లో దాడులు జరుగుతున్నాయి, అనుమానాలు పెరిగిపోతున్నాయి, ఏకంగా చంపుకునే దాకా వెళ్ళిపోతున్నారు. ఆడపిల్ల మగపిల్లోని కానీ మగపిల్ల ఆడపిల్లోని కానీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే చుట్టుపక్కల పెంచి పోషించే, ఏం పెంచి పోషించే, పశు ప్రవృత్తిని పెంచి పోషించే పరిస్థితులు యథేచ్ఛగా పెరిగిపోవడం వల్ల. చాగంటి గారి ప్రవచనంలో పోగంటే అంటాం, అబ్బా మనం సాత్వికంగా సౌమ్యంగా ఉందాం అనుకుంటాం, వెంటనే కేజీఎఫ్ బ్యాక్డ్రాప్ వస్తుంది, వెంటనే మార్కో మ్యూజిక్ వస్తుంది. మనకు అవి ఎందుకు నచ్చుతున్నాయి? మనలో ఉన్న దానవుడికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, నా అబ్జర్వేషన్ అవుట్ ఆఫ్ 36-37 ఇయర్స్ ఆఫ్ లైఫ్, మనం మనసుకి ఏది ఫీడింగ్ ఇస్తే అదే పెంపొందుతుంది, మనం అలాగే మారిపోతాం. అది మనం తినే ఆహారపు నియమాలు కానీ, మనం తిరిగే స్నేహితులు కానీ, మనం ఉండే వాతావరణం కానీ, మనం వినే మాటలు కానీ, దాన్నే సత్సంగం అని పెద్దలు చాలా అబ్జర్వేషన్తో చెప్పేశారు. మీరు ఏ ఫ్రెండ్షిప్స్లో ఉంటారో అట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఏది మీకు చుట్టుపక్కల గ్లామరైజ్ చేయబడి నార్మలైజ్ చేయబడుతుందో అట్లాంటి వాటికి ఆకర్షితులు అవుతారు. నిజంగా చెప్తున్నా, మనం ఆట విడుపు కోసం సినిమాలు చూడడం మానేసి చాలా రోజులైంది, సరదాగా ఆహ్లాదం కోసం సినిమాలు చూడడం మానేసి చాలా రోజులైంది. పార్కులకి సరదాగా వెళ్ళి ప్రకృతిని చూస్తా కూర్చునే రోజులు ఎన్ని రోజులు అయిపోయినాయండి. ఇవాళ ఆట విడుపు అంటే ఏంటి? మనకు నెట్ఫ్లిక్స్, ఇవాళ ఆట విడుపు అంటే ఐప్యాడ్, ఇవాళ ఆట విడుపు అంటే మనకు మొబైల్ ఫోను, ఇవాళ ఆట విడుపు అంటే మొబైల్లో గేమ్స్, ఇవే రమ్మీ ఆడండి లేదా ఇంకో డమ్మీ మమ్మీ ఆడండి, ఇవే అయిపోయినాయి కదా అన్న. ఆడెవడది ఎవరినో చంపేస్తే ఇవన్నీ సంబంధం ఉన్నా, చంపేసేవాడు కూడా చంపేసే క్షణం ముందు దాకా మీలాంటి నాలాంటి మామూలు మనిషే. ఆడికి కూడా తెలియదు ఆడలో అంత పశు ప్రవృత్తి దాకుందని. ఒక విషయం ఆడికి నచ్చనప్పుడు, నచ్చనట్టు జరిగినప్పుడు ఆడెలా ప్రవర్తించాడు అనేటువంటిది ఆడి పెరిగిన వాతావరణం సూచిస్తుంది. మనం ఎవరో ఎక్సెప్షనల్ కాదు, కెమెరాల ముందు కబుర్లు చెప్పేసినంత తేలిగ్గా ఉండదు. ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో భగవత్ కృప మన మీద ఉండి, ఎంతో సత్సాంగత్యం మన చుట్టూ ఉంటే తప్ప మనల్ని ఆ గడ్డు కాలాన్ని నార్మల్గా దాటించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇంకా పెరుగుతాయి. ఎందుకు? మళ్ళీ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు, న్యూక్లియర్ వ్యవస్థ అయిపోయి ఎవలకాలి యమునా తీరే. భార్యాభర్తలు ఫస్ట్ మ్యారేజ్ అయిన 3 monthsకే మేము సెపరేట్ కాపురం పెడతాం. దాంట్లో ఉన్న దరిద్రం వల్ల తెలియదు కదా, ఏదో విశృంఖలత్వంతో వెచ్చలవిడి శృంగారం హ్యాపీగా ఉంటుంది అనుకున్న శృంగారం ఆనందాన్ని ఓకే, అది ఏ మేరకు, దాని తర్వాత ఉండే పర్యవసానాలు ఏంటి? ఓన్లీ శృంగారం 24 గంటలు కాపురం చేయం కదా, ఓన్లీ శృంగారం ఆకలి తీర్చదు కదా, ఓన్లీ శృంగారం జీవితాన్ని గడపదు కదా. దాని తర్వాత పర్యవసానాల్లో మాట వస్తుంది. మనుషులు ఆడా మొగ అనేటువంటిది బెడ్రూమ్ మంచం మీదే, కింద దిగిన తర్వాత మనిషే, అక్కడ జెండరే ఉంటుంది. ఓ మాట డిస్కౌంట్ పెద్దలు చెప్పేవాళ్ళు లేరు, అమ్మాయి కొంచెం స్పీడ్ రే తప్పు అలా చేయకు, రేపు అన్ని మనసులో పెట్టుకుంటుందని చెప్పేవాళ్ళు ఎవరు? ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటి చక్కటి వ్యవస్థ మన భారతదేశం చాలా సంవత్సరాలు కాదు, చాలా తరాలు కాదు, అసలు మన భారతదేశం పుట్టినప్పటి నుంచి మన సనాతన వ్యవస్థలో ఉమ్మడి కుటుంబానికి అగ్రపీఠం అనేటువంటిది కట్టబెట్టారు. ఇవాళ అన్నీ లేకపోవడంతో విచ్చలవిడితనం, విశృంఖలత్వం, ప్రతిదానికి హత్యే, ప్రతిదానికి మర్డరే, ప్రతిదానికి గొడవే, ప్రతిదానికి దాడే. ఎవరూ పునీతులం కాదు, కానీ పరిశీలించుకోవాలా. స్వీయ పరిశీలన, స్వీయ విమర్శ అనేటువంటిది ఓ రోజు గడుపుతుంది. వయసు అంటే నన్ను ఇలా ఉండడం తప్పు కదా, సరే మనం ఈ ఆలోచన మార్చుకున్నాం, తప్పేంటి? మనిషి అన్నాక మనం ఏమన్నా అపారమైన జ్ఞానంతో పడితే 8 ఏళ్ళకే సన్యాసం తీసుకుని జగద్గురువులాగో సద్గురువులాగో మనం కూడా సరదాగా వెళ్ళిపోదాం కదా అడవుల్లోకి, వాటిలోకి. ఇదంతా అబద్ధం అనే క్లారిటీ వచ్చేస్తుంటే మనకు రాలేదు, మనకంత జ్ఞానం భగవంతుడు ఇవ్వలేదు. దురదృష్టవంతులం, కర్మజీవులం, కర్మ అనుభవించడానికి వచ్చాం. క్రితం జన్మలోనూ ఇదే రొటీన్ ప్యాటర్ను, మళ్ళీ తల్లి గర్భంలో జన్మించి మళ్ళీ అక్కడ కొట్టిమిట్టాడి, మళ్ళీ చిన్నప్పుడు మనం
మన మలమూత్రాలు మనమే తీసుకోలేని స్థితిలో బాల్యంలో ఉండి మళ్ళీ వృద్ధాప్యంలో అదే స్థితిలో ఉండి ఈ దౌర్భాగ్యం, ఈ దరిద్రం, ఈ మధ్యలో చిన్న చిన్న ఆకలింపు కింద ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈ విధానాలు, ఈ వాంఛలు, వీటిలో కొట్టుమిట్టాడిపోతా కోపాలు, కోపోద్రిక్తాలు, మదం ఎక్కి కొట్టుకోవడాలు, ఇలాంటి అన్నీ మన అందరం దాటుతూ ఉంటుంది. మన దౌర్భాగ్యం ఇది, కర్మజీవులం కదా. కాబట్టి ఏం చేయాలి? మనకు సద్గురువులాగా, జగద్గురువులాగా జ్ఞానేంద్రియాలు తెలుసుకుని మనం పుట్టం కాబట్టి, పుట్టిన తర్వాత కూడా అంత త్వరగా తెలుసుకోకట్టి సాధ్యమైనంత సత్సాంగత్యంలో ఉండాలి. మన కోపాన్ని పెంచే స్నేహితుడితో దూరంగా ఉండాలి. మన మదాన్ని పెంచేటువంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి. మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సొంతంటే నిజమే. దేన్ని తప్పించుకోవాలంటే ఇలాంటి వాటిని తప్పించుకోవాలి. నిజంగా ఆ పిల్లాన్ని అలా కుక్కర్లో కోసేసి అలా పెట్టేసి చేసేసేటువంటి పరిస్థితులు ఉన్నవాడికి ఎవడైనా మంచి స్నేహితుడు ఉండుంటే, మంచి గురువు ఉండుంటే, మంచి సత్సంగత్యం ఉండుంటే, పోలే పరిస్థితి బాగా వదిలే, వడకలు ఇచ్చేసి వదిలేమని అని నేను బతునే పోతాను, నా జీవితం నాకు ముఖ్యం అనుకునేవాడు. ఏ బంధమైనా తామరాకు మీద నీటి బొట్టే, మరీ టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోతే ఏదైనా అంటే ఇవాళ మన భార్య అన్నది నేను ఇంకోటి కూతురు, రేపు వద్దున మనతో బిడ్డల కంటే వాళ్ళకి తెల్లి మనల్ని పట్టించుకోదు. వాస్తవం అది. మన బిడ్డల వాళ్ళు మనం అల్లారి ముద్దు గుండెల మీద తన్నించుకుంటూ ఉంటాం. ఓ వయసు వచ్చింది, మా నాన్న వస్తే ఇక్కడ 3 నెలలు పెట్టుకుని ఆపరేషన్ చేయించి పంపించగలిగాను. మళ్ళీ బేవరం వెళ్ళాడు, మళ్ళీ మా నాన్న మా అమ్మ ఉంటారు. నేను 4 ఏళ్ళు అయింది బేవరం వెళ్ళాను. ఏం సుప్రీంకోర్టు లాయర్ అయిపోతే ఏంటి, ఏం తోపు తునిపోతే ఏంటి, తల్లిదండ్రులకి దగ్గరికి కూడా చూసుకోలేకపోతున్నాను, అసంతృప్తి ఉంటుంది. ఎవరికో నిరూపించడానికి నేను రేంజ్ రోవర్ కొన్నానండి, నేను మొన్న రూపి ఎందుకు దిక్కుమాల దేవసాలు కావాలి అని చెప్తున్నా. వెరసన వచ్చింది కాబట్టి ఏమన్నానంటే మన విధానాలు బాగాలేదు. ఎన్ని వెంబడిస్తున్నామో, దేన్ని వెంబడిస్తున్నామో తెలియదు, దేనికి ఆవేశపడిపోతున్నామో తెలియదు. నాతో 3 ఏళ్ళు తిరిగిన గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా 3 ఏళ్ళు, అంతకుముందు ఎవడో ముడ్లు కడిగి మూతులు కడిగి వాళ్ళ అమ్మ సాకితే ఆ పిల్లకు వయసు వంపులు వచ్చిన తర్వాత నాకు నచ్చింది అంతే. నేను చెప్పిన మాట ఇట్లా ఎన్నో గొడవలు అయితే తెలుసుకుంటాం, కలిసిన అన్ని రిలేషన్స్ కడదాకా వెళ్తాయని కాదు. రిలేషన్ ఫెయిల్ అయింది, ఆ అమ్మాయిలు కేసు ఎట్టేస్తాం, లేదా ఈడేళ్ళు దాని మీద పగబట్టేస్తాం. ఇందుకే అన్నాను, విడిపోయే ప్రయాణాలు మనం కలిపినా కలవో, కలిసే ప్రయాణాలు మనం విడదీయాలన్నా విడిపోవు. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే నేను తేలిగ్గా కొట్టిపడాను. కానీ అవసరాలు, ఒకడు మానసిక సంతోషాన్ని కోరుకుంటాడు, ఇంకొకడు శృంగార వాంఛను కోరుకుంటాడు, ఇంకొక అమ్మాయి ఆర్థిక భరోసా కోరుకుంటుంది. ఏదైనా కానివ్వండి, ఎక్స్చేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ అనేటువంటిది ప్రథమం. సోషల్ సెక్యూరిటీ కూడా ఒక రకమైన బెనిఫిటే కోరుకోవచ్చు. అవేమీ లేవండి, మెటీరియలిస్టిక్ ఆలోచనలు. మేము సరదాగా కలిసి ఉండాలనుకుంటున్నాం, ఒకరికొకరు తోడుండాలనుకోవడం కూడా బెనిఫిటే. దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవడమే. ఏ రిలేషన్ని సీరియస్గా తీసుకున్నా మీరు చాలా అమెచ్యూరిష్గా ఉన్నట్టు. మన సన్యాసాశ్రమం నేర్పిది అదే. భార్య నీ భార్య కాదు, బిడ్డలు నీ బిడ్డలు కాదని నువ్వు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తావు? ఏకాశయాలతో శివారాధన చేసుకుంటావు, నిత్యాభిషేకాలు చేసుకుంటావు, చేసిన పాపాలన్నీ కడిగేసుకుని మైండ్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మొత్తం అన్నీ కూడా రెనౌన్సియేషన్ అన్నీ వదిలేసుకుని ప్రశాంతంగా చచ్చిపోయేటప్పటికి బ్లాంక్ మైండ్తో చచ్చిపోవడమే సుఖం, అదే స్వర్గం. ఏ గిల్ట్తోనో, ఏ ప్రైడ్తోనో, ఏ ఒళ్ళు కొవ్వెక్క చచ్చిపోయావనుకో అది దరిద్రం, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇదే దరిద్రం. చెప్పిన కదా మలమూత్రాల కాన్సెప్ట్ అంతే. పుట్టినప్పుడు మనం ఏమి చేసుకోలేం, చచ్చేటప్పుడు ఏమి చేసుకోలేం, మధ్యలో జస్ట్ మిడిసిపడిపోతూ ఉంటాం ఎవరైనా కూడా. అందుకని ఈ భార్యాభర్తలు గొడవలు ఏమన్నా ఉంటే నేను ఈ వీడియోకి ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, విడాకులకు అప్లై చేసుకుంటారా, పెద్ద మనుషుల్లో పెట్టుకోండి, శుభ్రంగా ఇడిపోయి ఎవరు బతుకాలి ఆనందంగా బతకండి. వద్దనుకుంటే పార్ట్నర్తో కలవలేదు అనుకుంటే, వాళ్ళ విపరీతమైన చేష్టలు మీకు నచ్చలేదు అనుకుంటే దూరంగా ఉండండి. మీ జీవితాన్ని మీరు ప్రేమించుకోండి. సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్. దట్స్ ద ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్ యూ. మర్డర్లు చేసేసి చంపేసి జైలుకి వెళ్ళిపోయి నువ్వేదో సాధించినట్టు. ఇప్పుడు మన ఒక అతను చెప్పాడు, అక్రమ సంబంధాల విషయంలో ఏం చేయమంటారు, నువ్వేమన్నా కందుకూరు వీరేశలింగం పంతులు అంటారు, నువ్వు అన్నీ సరి చేసేస్తాను నా తెలియక అడుగుతున్నాను. 4 ఏళ్ళు ఉన్నావండి, ఉన్నావు 4 ఏళ్ళు నువ్వు సరిగ్గా చూసుకున్నమాట వాస్తవైతే నీలాంటి వాడు కోల్పోయినందుకు అవతల తప్పుడుది అనుకోవాలా, దానికి కరం బాగాలేదు అనుకోవాలా, నవ్వుకుని వదిలేయాలా. లేకపోతే నువ్వు బాగా చూసుకున్న ఆడపిల్ల కింద 7 ఏళ్ళ నుంచి నేను నా జీతం కూడా ఆయనకి ఇచ్చి బాగా చూసుకున్నానండి, అయినా పనికిమాలో నీ దగ్గర దాని ఇంకో దాని దగ్గరికి వెళ్ళి పనికిమాలోడే. నువ్వు ఆడి మీద ఎంపర్లాడి, ఆడి మీద కేసులు వేసి, ఆడి మీద కోర్టులకు ఎక్కినా ఆ పోరంబోకడే కట్టి 100 స్వరాలు సెటిల్ చేసుకోమని చెప్పాం అంతే. ఎవరికైనా మంచిగా చెప్తాం. ఈయన దురదృష్టం, వాళ్ళకి అదృష్టం లేదనుకో వాళ్ళు ఏం చేస్తారు, దౌర్భాగ్యంలో కొట్టుమిట్టాడతారు. నా జీవితంలో నాకు అర్థమైన ఒక అనుభవం చెప్పి నేను వీడియో కంక్లూడ్ చేస్తాను. ఏంటంటే, మనం మంచి చెప్పినంత మాత్రాన అవతలోడికి ఎక్కడానికి కూడా యోగం ఉండాలా, మంచి మనం స్వీకరించుకోవడానికి మనకి యోగం ఉండాలా. ఆ యోగం అంటే ఏంటి సార్, అదైనా బ్రహ్మపద్ధతి అంటే కాదు. ప్రాబబ్లీ నీ పీరియడ్ అనుకో, నీ టైం అనుకో, నీకు ఎవడని చెప్పింది ఎక్కాలి అంటే ఎక్కదు.
నువ్వు ఎంత గొప్పడువైనాగా, ఏ పలానా రంగంలో నువ్వు ఎంత నిష్ణాతుడువైనాగా, నీకు ఆ టైంకి మంచి ఎక్కదో, పక్కన ఉన్న 15 మాటలు ఎక్కుతాయి. అదే జీవితం. మనం చెప్పేస్తాం కదా, మనం ఆయాస పడిపోయాం కదా, అవతలకి ఎక్కదు. నేను చాలామందిని చూశాను. కాబట్టి ఈ వివాహ సంబంధాల్లో గొడవల గాట్లకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. దానివల్ల మీకు ఉపయోగం లేకపోగా జీవితాలు తారుమారు అయిపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఏదైనా భార్యాభర్తల మధ్య పరిష్కరించుకోలేని స్థాయి విభేదం ఉంటే విడిపోవడమే హుందాగా దానికి మార్గం. పరిష్కరించుకోలేని స్థాయి వివాదం ఉంటే గుర్తుపెట్టుకోండి. చంపుకోవడాలు, చచ్చిపోవడాలు దానికి మార్గం కాదు. జై భీమ్, జై భారత్.